క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మరి ఒక్కసారి ఈ రీతిగా ఫిబ్రవరి నెలలో జూమ్ మీటింగ్ ద్వారా మనం అందరం ఈ రీతిగా కలుసుకొని సహవాసంలో దేవుని యొక్క మాటలు కొన్ని వినటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆ, నేను ప్రభువుకి ఎంతో వందనాలు చెల్లిస్తూ మీరందరూ కూడా చాలా ప్రేమతో భారముగా ఆయన స్వరాన్ని వినాలని మీరందరూ ఈ జూమ్ అటెండ్ కావటం కూడా నిజంగా మీకందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడటానికి ఆశపడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యంలోకి మనం వెళ్ళక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఆయన ధ్యానంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దయచేసి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. యేసయ్య, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఈ ఫిబ్రవరి నెలలో 1వ తారీఖున జూమ్ ద్వారా నీ బిడ్డలమైన మేము అందరము కూడా నీ యొక్క స్వరాన్ని వినాలని, నీ హెచ్చరికలను మేము గ్రహించుకోవాలని, నీ మాటలను మేము అంగీకరించుకోవాలని ఆశతో ఇష్టంగా నీ సన్నిధికి వచ్చాం. మరి ప్రభువా, ఈ సమయం నీది. మీరు మాట్లాడితే మేము వింటాం ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితాన్ని చక్కదిద్దుకుంటాం. ఉజ్జీవాన్ని పొందుకొని నీ కొరకు ఒక మంచి నమ్మకమైనటువంటి బిడలంగా ఈ లోకంలో సాక్షులుగా ఉండటానికి అట్టి కృప మాకందరికీ అనుగ్రహించుమని, ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి బిడ్డలు మాత్రమే కాకుండా ఈ వీడియోను తర్వాత కూడా చూడాలని ఆశపడినటువంటి అనేకులు ఈ మాటల ద్వారా పురికొల్పబడటానికి అట్టి కృపను మాకందరికీ కూడా దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి కొనసాగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆ విషయాలు ఏంటి అని అంటే, ఆది కాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయం అంతా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ, మరి ముఖ్యంగా ఈ ఆది కాండము 5వ అధ్యాయంలో 21వ వచనము 22వ వచనాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రభు. అటి కృప మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. మొట్టమొదట 5వ అధ్యాయము మొదటి వచనాన్ని కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆదాము వంశావళి గ్రంథం ఇది అని అంటే, ఇది ఈ 5వ అధ్యాయముకు ఒక ప్రత్యేకత ఉంది. అది గమనిస్తే సృష్టి మొదలుకొని సృష్టి మొదలుకొని మొదటి దినము నుండి కూడా ఆ దినం నుంచి అలా క్రమముగా వస్తూ ఈ 5వ అధ్యాయం వరకు, అంటే నోవాహు కాలము వరకు, ఇది ఒక మొదటి యుగముగా మనము అనుకోవచ్చు. అందుకే అక్కడ ఆ క్రమాన్ని గురించి రాస్తూ చెబుతూ వస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే అక్కడ ఏమంటాడంటే ఆదాము వంశావళి గ్రంథము అంటాడు. ఇది ఆదాముకు, ఆదాము పిల్లలకు అక్కడి వరకే సంబంధించినటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూద్దాం కింద ఏమంటాడో. దేవుడు ఆదామును సృష్టించిన దినమున ఏం చేశాడంటే దేవుని పోలికను ఆదాముకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆదాముకి ఇచ్చినటువంటి పోలిక ఏది అనంటే, రూపం ఏది అనంటే, అది దేవుని రూపము, దేవుని పోలిక ఇచ్చాడు. పొందుకున్నాడు ఆదాము, అవిధేయుడయ్యాడు, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయుటను బట్టి శిక్షకు లోనయ్యాడు. లోనైన ఆయనకు శిక్షను అనుభవిస్తూ ఏం చేశాడంటే, తను ఉన్న స్థలములో నుంచి, ఆ దేవుని సన్నిధానములో నుంచి దేవునితో ప్రతి క్షణము నడుస్తూ, ఎప్పుడు దేవునికి ఆదామును చూడాలనిపిస్తే ఆ సమయం అంతా కూడా దేవుడు ఆదామును పిలుచుకొని, ఆదామా కమ్,
మన ఇద్దరం వాకింగ్ వెళ్ళాలి, నేను నీతో మాట్లాడాలి అంటే ఆదాము దేవునితో నడుస్తూ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడినటువంటి సందర్భము. ఆదామును చేసుకున్న ఉద్దేశమే అది. దేవుడు తన యొక్క ఆలోచనలను, తన ప్రణాళికలను తనకు ఉన్నటువంటి ఆదాముతో పంచుకోవటానికి, తనతో నడిపించుకోవటానికి ఆదాముకు ఆ రూపం ఇచ్చాడు. అలాగే ఆ పోలిక కూడా ఇచ్చాడు. ఎంత ధన్యతనో చూడండి దేవుడు ఆదాముకి ఇచ్చింది. ఆ ధన్యతలో నుండి నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడుటను బట్టి కిందికొస్తే ఆ రెండవ వచనంలోనే ఒక మాట ఉంది. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము, మూడవ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన కుమారులకు ఇవ్వలేని స్థితి. ఎందుకంటే దేవుని సన్నిధిలోంచి నెట్టివేయబడ్డాడు కాబట్టి, దేవునితో నడవటము ఆగిపోయింది కాబట్టి ఆదాము తన పిల్లలకి ఏమిచ్చాడంటే, అక్కడ చదవండి, అందరూ చదువుకోండి, బైబిల్ ఉన్నాయి మీ ముందు, చదవండి ఆ మాట, చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆదాము, మూడవ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా పోలిక మారిందండి. పోలిక మారింది, రూపము మారిపోయింది. తన పోలికగా తన స్వరూపమున కుమారుని కన్నాడు. దేవుడు ఏం చేశాడు? తన రూపములో, తన పోలికలో, తన ఇదిలో ఆదామును సృష్టించి నాతో నడవయ్యా, నాతో నడవయ్యా అని ఆశపడి చేస్తే, ఆదాము ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా దేవుని సన్నిధానం నుంచి నెట్టివేయబడి నడక మారింది. ఇప్పుడు పోలిక మారింది, రూపము మారింది, తలంపులు మారిపోయాయి. అందుకే ఆదాము తన కుమారునికి ఏమి ఇచ్చాడంటే తన రూపాన్ని ఇచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికను ఇచ్చాడు. పొందుకున్న ఆయన కుమారుడు కూడా అదే క్రమంలో అలా పంచుకుంటూ వచ్చారు. రావటం అయితే మంచిదే, ఓకే, అక్కడి వరకు ఏమీ కాలేదు. కానీ 5వ వచనంలో ఒక ఉత్తమమైన మాట ఉంది, అది గమనిద్దాం. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. 930 ఏళ్ళు బ్రతికిన ఆ ఆదాము, దేవుని స్వరూపాన్ని పొందుకున్నటువంటి ఆ ఆదాము ఏమయ్యాడంటే అప్పుడు అతడు మృతి పొందెను, చనిపోయాడండి. అలాగా కిందికి వద్దాం, ఏమేం జరుగుతుందో. అలాగే 6వ వచనానికి వస్తే షేతు కూడా అలా 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 బ్రతికి కుమారుని కుమార్తెలను కని బ్రతికిన దినాలన్నీ చెబుతూ చివర 8వ వచనం చివరి లైన్లో అప్పుడు అతడు మృతి పొందెను అని రాయబడి ఉంది. అలాగే 9వ వచనం కింద కూడా 11లో కూడా ఏనోసు బ్రతికిన దినములన్నీ 905 ఏండ్లు అప్పుడు అతడు, ఆ మాట మారలేదు చూడండి, ఆ మాట మారలేదు. అప్పుడు అతడు ఆదాము మృతి పొందెను, అప్పుడు షేతు మృతి పొందెను, అప్పుడు ఏనోసు మృతి పొందెను. ఎప్పుడు? బ్రతికిన దినాలన్నీ అయిపోయిన తర్వాత ఏమయ్యారు అని అంటే మృతి పొందారు. ఆ క్రమంలో వస్తూ 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 21వ వచనానికి వస్తే హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఇక్కడ మాట కొంచెం మార్పు జరిగింది చూడండి, ఏమైందో చూడండి. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు, ఏమనుందమ్మా? మీరందరూ చదువుకోండి ఆ మాట, మీరందరూ చదువుకోండి దాన్ని. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు. పైన మనం చూసిన వాళ్ళందరూ కూడా, ఆ తర్వాత మనం చూడబోతున్నటువంటి వారందరూ కూడా బ్రతికారు, అనేక సంవత్సరాలు జీవించారు, కుమారులను కన్నారు, కుమార్తెలను కన్నారు. కానీ కాలము సమీపించినప్పుడు వారు మృతి పొందారు.
కానీ 21, 23 వచనంలో చూస్తే హనోకు విషయంలో ఒక అద్భుతము జరగటానికి కారణం ఏంటంటే 65 ఏండ్ల వయసు అప్పుడు మెతుషలను కన్నాడు. కన్న తర్వాత 300 సంవత్సరాలండి. ఇట్స్ అ లాంగ్ జర్నీ. అద్భుతమైనటువంటి ఆ అన్ని సంవత్సరాలు ఏం చేశాడంటే దేవునితో నడిచాడు. దేవాది దేవుడు ఏదైతే ఆశపడి ఇష్టపడి కోరుకొని ఆదామును చేసుకున్నాడో ఆ కోరిక ఎక్కడ నెరవేరింది, ఎవరితో నెరవేరిందంటే హనోకుతో నెరవేరింది. దేవుడిచ్చిన బహుమానాన్ని చూద్దామా? అప్పుడు అతడు మృతి పొందలేదు. చదవండి. 23, 24 వచనాలు చదువు. 65 ఏండ్లప్పుడు మెతుషెలను కన్నాడు. కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మొత్తం సంవత్సరాలు 365. అలాగా జరిగిన తర్వాత హనోకు దేవునితో నడిచిన తరువాత హనోకు దేవునితో నడిచిన తరువాత ఈ మాట శ్రేష్టమైనటువంటి మాట. హనోకు ఎవరితో నడిచాడంటే లోకంతో నడవలేదు, కుమారులతో నడవలేదు, కుమార్తెలతో నడవలేదు, భార్యతో నడవలేదు, ఎవరితో నడవలేదు. ఒకే ఒక్కడు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవునితోనే నడుచుటను బట్టి పొందుకున్న బహుమానం ఏంటంటే దేవుడతనిని తీసుకొని పోయెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడుచుటను బట్టి దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటంటే హనోకును తీసుకొని పోయాడు. కనుక అతడు చనిపోయెను అని లేదు. దయచేసి అందరు లేఖనాలు చూడండి, బైబిల్. అతడు లేకపోయెను. బా, ఎంత గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు హనోకు. ఈ మాటలు జాగ్రత్తగా గమనిద్దాం. ఆదాము వంశావళిలో హనోకు దేవునితో నడుచుటను బట్టి కొనిపోబడ్డాడు. అతడు లేకపోయెను అన్నటువంటి మాట. ఆ తర్వాత మెతుషల అతడు మృతి పొందెను. 27 వచనంలో. 28 వచనంలో లెమెకు బ్రతికాడు, కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు. ఆ తర్వాత 31 వచనంలో 770 ఏండ్లు బ్రతికి అప్పుడు అతడు మృతి పొందెను. ఇది అలా నడుస్తూనే వచ్చింది. ఆ తర్వాత ఎవరూ కూడా దేవునితో నడిచిన వారు లేరు. దేవుని ఆశనే అది. దేవుడి ఆదామును సృష్టించుకున్న ఉద్దేశమే ఆయనతో నడవాలని. ఆయనతో నడవాలని ఆశపడి ఆదామును చేసుకున్నాడు. ఆదాము ఏం చేశాడంటే హవ్వ మాటలో నడిచాడు. ఆజ్ఞ అతిక్రమించి దేవుని కోపానికి పాత్రుడై నెట్టివేయబడ్డాడు ఆయన సన్నిధిలో నుంచి. ఇక నడకలేదు, దేవునితో నడక లేకపోయింది. ఆ తర్వాత కిందికి వస్తే నోవాహు వంశావళిని ఉంది. 6వ అధ్యాయము మొదటిది 5వ అధ్యాయము 1 వచనంలో అది ఆదాము వంశావళి ఇది. ఆ తర్వాత 6వ అధ్యాయము 9వ వచనానికి వస్తే ఇది నోవాహు వంశావళి. నోవాహును గురించి ఒక మాట అంటాడు. 7వ అధ్యాయము 1 వచనం, ఈ తరము వారిలో. అది ఏ ఆదాము వంశావళి. ఆ గ్రంథమంతా ఆదాము గ్రంథం. అది సృష్టింపబడిన కాలం నుంచి ఈ నోవాహు కాలం వరకు అది. ఇక్కడ నోవాహుతో ఏమంటున్నాడంటే ఈ తరము వారిలో. ఎవరో మాట్లాడుతూ ఉన్నారండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట అంటున్నాడు. ఇది ఒక గొప్ప సాక్ష్యమే. నోవాహును బట్టి కూడా దేవుడిచ్చిన ఒక మంచి సాక్ష్యం ఏంటి అని అంటే ఇలాంటి కొంతమందిని నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. నోవాహు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే నోవాహు, నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని, ఐ విట్నెస్డ్. ఆహా, అందుకే నోవాహుకు ఒక ధన్యత ఇచ్చాడండి. ఏంటి తెలుసా? నోవాహుకి ఇచ్చినటువంటి ధన్యత ఏంటనంటే నోవాహు
నోవాహు కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఓడను ఏర్పాటు చేసుకుంటూ ఆ నోవాహులో క్రీస్తును మన కొరకు చూపిస్తాడు. దేవాది దేవుని యొక్క ప్రణాళిక క్రీస్తును నోవాహులో చూపిస్తాడు ఒక రక్షకుడిగా. నోవాహు రక్షించింది టెంపరరీ, అది శాశ్వతమైనటువంటి రక్షణ కాదు. తన కుటుంబాన్ని ఆ సమయానికి ఆ రీతిగా కాపాడుకున్నాడు. ఆ తర్వాత అందరూ మృతి పొందారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ అది శాశ్వతమైనటువంటి రక్షణ. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 7, 8 వచనం చదివితే, 8వ వచనం చదివితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు కాబట్టి, 9వ వచనం కింద లైన్లో ఏమంటాడంటే, నోవాహు దేవునితో కూడా నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో కూడా నడిచాడు. అంటే ఇంకొక మార్గం ఉంది. కుటుంబంతో నడుస్తూ నడుస్తూ దేవునితో నడిచాడు. హనోకు 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడు. అది తేడా. అందుకే నోవాహు గురించి సాక్ష్యం ఇస్తూ ఇక్కడ ఏం రాయబడిందంటే, నోవాహు దేవునితో, అందరు లేఖనాలు చూస్తున్నారు అనుకుంటాను నేను, కూడా నడిచాను. దేవునితో కూడా నడిచాడండి. అందుకే ఆయన కూడా అలా వచ్చాడు, మరణించుట మనం చూస్తాం. ఆ తర్వాత 10వ అధ్యాయము 1వ వచనానికి వస్తే, అక్కడ ఒక వంశావళి చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము వంశావళి. ఆ తర్వాత 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు వంశావళి. 10వ అధ్యాయంలో నోవాహు కుమారుల వంశములు అని అంటాడు. నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు. ఆ ముగ్గురు యొక్క వంశావళులను గురించి చెబుతూ 11వ అధ్యాయము 10వ వచనంలో షేము వంశావళి ఇది అని చెబుతూ, అక్కడ 26వ వచనం వరకు వచ్చి 27వ వచనంలో ఒక అద్భుతాన్ని మనకు చూపిస్తున్నాడు దేవుడు. తెరాహు వంశావళి. ఎందుకు తెరాహు వంశావళిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఆ తెరాహు వంశంలో నుంచే విశ్వాసమునకు ఆధారభూతుడైనటువంటి అబ్రాము ఆ వంశంలో నుంచే వచ్చాడు. ఆ వంశంలో నుంచే దావీదు పుట్టాడు. ఆ వంశంలో నుంచే క్రీస్తు పుట్టాడు. తెరాహు వంశావళి గురించి మాట్లాడుతూ ఇక్కడ మనకు అబ్రాహాము గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అక్కడ చక్కగా విశ్వాస వీరుల యొక్క చరిత్ర అంతా కూడా ఉంది. ఎవరెవరు ఏ రీతిగా ఏ ఏ సందర్భాల్లో ఎలా అంటూ ఈ హనోకు గురించి కూడా అక్కడ వ్రాయబడి ఉంది. దేవునితో నడిచినటువంటి ఆయన కొనిపోబడ్డాడు. అలాగే దేవుడు కొంతమందిని కొన్ని విషయాలకు ఏర్పాటు చేసుకున్నాడు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ఎస్, 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. సొలొమోను పరమజ్ఞాని, ఆయన కనుగొన్నటువంటి విషయాన్ని రాస్తూ మనతో చెబుతూ ఉన్నాడు. ఇది ఒకటి నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే చేశాడు. దేవుడు పక్షపాతి కాదు. హనోకుకిచ్చినటువంటి బుద్ధే, హనోకుకిచ్చినటువంటి జ్ఞానమే అందరికీ ఇచ్చాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు, ఆ నరులు, వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అందుకే మనము దేవునితో నడవలేకపోతూ ఉన్నాము. మనకు అనేకమైనటువంటి తంత్రాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మార్గాలు, అనేకమైనటువంటి విషయాలు, ఇవన్నీ మనం పెట్టుకున్నాం కాబట్టే ఎవరితో నడవాలనో వారితో నడవలేకపోతూ ఉన్నాం. హనోకొక్కడే నడిచాడు. 300 సంవత్సరాలండి. ఒకటి కాదు, రెండు కాదు.
దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్న నాటి నుంచి ఈ క్షణం వరకు ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటామో, ఎన్నిసార్లు. కానీ హనోకు 300 సంవత్సరాలు, ఇది ఇవ్వబడినటువంటి సాక్ష్యం అండి. ఆ దేవాది దేవుడే హనోకు విషయంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునితో నడిచాడు. దేవునితో కూడా కాదు, దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. అద్భుతం. అలాగ నడవటానికి మనం కూడా ప్రయత్నం చేద్దామంటున్నాం. అలా కొంతమంది ఉన్నారు కదా, అలాగ చేసుకుంటూ, అందుకే ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది కూడా లేఖన భాగాలు చెప్తూ ఉన్నాయి. దేవుడు నరులను యథార్థవంతులనుగానే చేశాడు. మరి మనకే అనేక తంత్రాలు ఉన్నాయి. ఈ ఉన్నటువంటి తంత్రాలను బట్టి మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. దయచేసి ఈ రాత్రి దేవుని ఉద్దేశాన్ని గ్రహించినట్లయితే మనం ఎవరితో నడవాలో ఇప్పుడైనా మనము ఆ మార్గంలో నడుద్దాం. ఇది దేవుని ఉద్దేశం. ఇది నా ఉద్దేశం, నా మాటలు కాదు. దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని నెరవేరుద్దాం. అందుకే ఆ హెబ్రీ పత్రికలో కూడా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయం 11వ అధ్యాయం, సారీ, హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక. ఇందాకనే నేను చెప్పాను, 11వ అధ్యాయంలో అనేకమైనటువంటి విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ వచ్చి ఏమంటాడంటే, 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొనెను, లైక్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులాగానే ఈయన కూడా, నోవహు కూడా రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. ఈ లోకంలో ఏది తను ఆశపడలేదు. శాశ్వతమైనటువంటి ఆ దేవుని, దేవుని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నాడు. నీ కొరకు నివాసాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడు. దాని కొరకు ఎదురు చూచాడు, అది పొందుకున్నాడు. ఇసుక రేణువుల వలె తన సంతానాన్ని అభివృద్ధి పరచుకోలేదా? ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేదా? ఆ వాగ్దానాన్ని అనుభవించలేదా? అనుభవించాడు. కారణం ఏంటంటే, ఏ సెకండ్ థాట్ లేకుండా నీవు లేచి నేను నీకు చూపించబో వాగ్దాన దేశానికి నడువు అని అన్నాడు. నడిచాడు. ఏం ఎంక్వైరీస్ లేవు. అందుకే తన సంతానము ఇసుక రేణువుల వలె, సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంతగా అభివృద్ధి చెందింది. ఆశీర్వదించబడ్డాడు. అలాగే మోషే గురించి కూడా ఒక మాట మనం వింటాం. ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో మోషే గురించి ఒక మాట మాట్లాడతారు. అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తాడు. పౌలు కొన్ని విషయాలు గుర్తు చేస్తూ మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ మోషే గురించి ఏమంటాడంటే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు. ఏది ఏమైనా మోషే కూడా చనిపోయాడు, అబ్రాము కూడా చనిపోయాడు, కానీ హనోకు మాత్రం లేకపోయెను అని రాయబడు. అలాగే దావీదు గురించినటువంటి మాట కూడా ఒకటి మనం చూస్తాం. దావీదు గురించి అయితే అబ్బో ఎంత మంచి సాక్ష్యం ఇస్తాడో. అపోస్తలుల కార్యాల్లో ఆ మాట మనం చూస్తాం. అపోస్తలకు రాసినటువంటి అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో 22వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన
మనుష్యుడు. దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. దేవాది దేవుడే పలికినటువంటి మాటలు. దావీదును ఎంతగా, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదును హెచ్చించాడండి. కారణం ఏంటంటే దావీదును రాజుగా లేకపోతే ఆ ఏర్పాటు చేసుకోవటానికి ముందు దావీదు ఏం చేస్తున్నాడంటే తండ్రి పనిలో, తండ్రి పని ఏంటి? గొర్రెలు గాయడం. ఆ పనిలో ఉన్నాడు కాబట్టే ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తూ ఉన్నాడు. దేవునితో తండ్రితో నడుస్తూ ఉన్నాడు కాబట్టే దావీదును తీసుకొచ్చి రాజుగా హెచ్చించాడు. దావీదు కూడా చనిపోయాడు. ఇంత మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. నా హృదయానుసారుడు అని అంటాడు. నాకు ఇష్టమైనటువంటి వాడు అని పలుకుతాడు. చూడండి, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పాడు. అలాగే 89వ కీర్తన, యజ్రాహీయుడైనటువంటి ఏతాను మాట్లాడతాడు ఒక మాట అబ్రాం గురించి, దావీదు గురించి. ఆ 17 వచనాల నుంచి 37 వచనాల వరకు మీరు గిన చదివితే ఆ ఏతాము చెబుతాడు దేవుని యొక్క ఉద్దేశాలు దావీదు పట్ల ఏంటో. ఎన్ని మాటలు చూడండి, ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన, యజ్రాహీయుడైనటువంటి ఏతాము చెప్తాడు ఒక మాట. 19 నుంచి చూద్దాం. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొకని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. వావ్, వావ్. అలా కిందికి వస్తే ఎంతగా ఆయనను ఇష్టపడ్డాడో, ఎంతగా ఆయనను అభిషేకిస్తూ వచ్చాడో మనం చూస్తాం. అంత చక్కగా సాక్ష్యం ఇచ్చినటువంటి దావీదు కూడా మరణించాడు. మరణించాడండి. యోబు, యోబు గురించి చూస్తే ఆ యోబు గురించి కూడా ఒక చక్కని సాక్ష్యం. మొదటి అధ్యాయం మొదటి వచనంలో యోబు ఎవరంట? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, ఆ, దేవుని ఆ, చూస్తాను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆహా, చెడుతనమును విసర్జించినవాడు. యోబు, యోబుని ఎంతగా ఆశీర్వదించాడు. ఆ యోబు కూడా చనిపోయాడు. నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నా అంటే తప్పకుండా మరణించవలసిందే. అలాగని పాత నిబంధనలో హనోకును చూపించి ఆ తర్వాత మనము నూతన నిబంధనలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారి రొమ్మున ఆనుకొనినటువంటి శిష్యుడు, అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి అంటాడు పేతురుతో. పేతురు గురించి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయము, 21వ అధ్యాయంలో పేతురు గురించి అబ్బా ఎంత ప్రణాళిక దేవాది దేవుడు కలిగి ఉన్నాడు. పేతురును పిలిచేటప్పుడు ఏమంటాడంటే పేతురు కరెక్ట్ పనిలో ఉన్నాడు. దేవుడు అలా యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులను ఏర్పాటు చేసుకోవటానికి అలా ప్రయాణమైపోతూ ఉంటే పేతురు ఏం చేస్తున్నాడు? వలలు రెడీ చేసుకుంటూ చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వృత్తి చేపలు పట్టడం. దేవుడు ఏమని పిలిచాడు? మీరు చేపలు పట్టుతూ ఉన్నారు, ఇప్పుడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. మనుష్యులను పట్టే జాలర్లు చేయలేదా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మను పొందుకొనబడి నాలుకలు విభాగించబడగా ఆత్మవశుడై యేసుక్రీస్తు ప్రభువుల గురించి ఆ భాషలతో మాట్లాడితే ఆ కూడి వచ్చినటువంటి సమూహం అంతట్లో 3,000 మంది హృదయములో నొచ్చుకొని, అయ్యా పేతురు, ఇప్పుడు మేమేం చేయమంటావు అని అంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి, రక్షణలోకి రండి అని అన్నాడు. 3,000 మంది ఒక్క వల వేస్తే 3,000 మనుష్యులు పట్టారు.
ఒకే స్పీచ్, ఒకే ఒక్కసారి ఆయన మాట్లాడితే మొట్టమొదటిసారి అదే అదే ఆది సంఘం. పేతురుకి ఏమన్నాడు? పేతురు అనగా ఏమని అర్థం ఉంది? రాయి. ఈ రాయి మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆ పేతురు అనే రాయి మీదనే దేవుడు ఆది సంఘాన్ని కట్టలేదా? ఆ పేతురు గురించే యోహాను సువార్త 21వ అధ్యాయము ఏమంటాడంటే 19వ వచనంలో, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచునో దాన్ని సూచించుటకు ఈ మాట చెప్పాడు. పైన ఏమనుందంటే, మూడు సార్లు పేతురును శోధిస్తాడు. అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదా నీకు తెలియదా అంటే, అయితే నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయము అని చెబుతూ ఉంటాడు. దానికి వస్తే అతడు, ఆ పేతురు ఎట్టి మరణం పొందాడండి? మనకందరికీ తెలుసు. ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు వలె కాకుండా ఆ అంత ధన్యత నాకు వద్దయ్యా, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి పేతురు ఎట్టి మరణం పొందాడంటే ఒక గొప్ప సాక్షిగా క్రీస్తు కొరకు రివర్స్లో సిలువ వేయబడలేదా? పేతురుకు కూడా అలాంటి ధన్యత ఇచ్చాడు, అంత మంచి సాక్ష్యము పలికాడు. అయినా పేతురు మరణించాడు. ఇకపోతే నూతన నిబంధన గ్రంథంలో ఒకరిని మనం చూస్తాం. యేసు రొమ్మున ఆనుకొనినటువంటి యోహాను. అక్కడే ఉంది ఆ మాట కూడా, అక్కడే ఉంది ఆ మాట. కిందికి వస్తే 22వ వచనంలో యేసు అంటాడు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అంటాడు. కాబట్టి 23లో, ఆ శిష్యుడు చావడన్న మాట సహోదరులలో ప్రచురమాయను. ఇక్కడ ఈయన కూడా చావలేదు, కొనిపోబడ్డాడు. కారణం ఏంటంటే దేవునితో నడిచాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను భక్తుడు. ఈ యోహాను ఇదే కదా, ఈయన ఆ మాట కిందికి వస్తే అదే అంటాడు 24లో, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతడే, ఈ యోహానే. యోహానుకు ఆ గొప్ప ధన్యత ఇచ్చాడు, అది ఎవరికి ఇవ్వలేదు. అందుకే మన జీవితంలో మనము ఎలాగ జీవిస్తూ ఉన్నాం, అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు సృష్టిని సృష్టిస్తూ ఉన్నప్పుడు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన శ్వాసనిచ్చాడు, తనతో నడవాలని ఇష్టపడ్డాడు. కానీ అనేక తంత్రముల చేత, అందుకే ప్రసంగిలోనే ఇంకొక మాట అంటాడు, నీ బాల్య దినముల యందే ఆయనను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఈ మాటలు నిజంగా 12వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అప్పుడేమవుతావు అంటే నీవు నడుస్తున్నటువంటి నీ మార్గంలో నుంచి నీవు తప్పిపోవు. ఇక్కడే మనం పొరపాటు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినాన ఆ దావీదు మహారాజే, తన హృదయానుసారుడైనటువంటి దావీదు మహారాజే ప్రథమ స్కందముగా వ్రాయబడినటువంటి కీర్తనలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటాడు. నడిస్తే ఏమవుతుందంటే నష్టం, అన్నీ కోల్పోతాం. అలా నడవక దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి ఆశ కలిగినటువంటి మార్గంలో మనం నడిస్తే హెచ్చించబడతాం. ఆయన నిర్మాణము చేస్తూ ఉన్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి పట్టణంలో మనము సదాకాలము జీవిస్తాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.